ఏమ్మా బుక్స్ కూడా ఓపెన్ చేయండి, టాపర్ అయిపోతున్నావు. నాకు చాలా భయంగా ఉంది ప్రంతి. ఎందుకు? మా పేరెంట్స్ నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ నేను అన్నింటిలోనూ ఫెయిల్యూరే. నాకు చాలా బాధగా ఉంది. అందుకే మా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ని నేను నిజం చేయాలనుకుంటున్నాను. అయ్యో దానికి ఇంకా టైం ఉంది కదా లహరి. ఫస్ట్ మన 10th క్లాస్ అయిపోయి అంతవరకు ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చెయ్యి. ఫ్రెండ్స్ అనేది మన లైఫ్ లో జస్ట్ ఒక పార్ట్. ఎవరు ఎప్పుడు మనతో కలిసి రారు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అండ్ యువర్ స్టడీస్. నువ్వు చెప్పేది కూడా నిజమే లహరి, కానీ ఇప్పుడు మన ఫ్రెండ్స్ సడన్ గా అవాయిడ్ చేసి వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అందుకే నువ్వు ఫస్ట్ నీ ఎమోషన్స్ ని, నీ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు నీ గోల్ పైన ఫోకస్ చేయగలవు. ఇప్పుడు మనం చదువుకోకుండా బాగా ఎంజాయ్ చేస్తే ఫ్యూచర్ లో మనమే చాలా బాధపడుతూ ఉంటున్నాం. నువ్వు అనుకున్న సాధించగలవని నీకు నమ్మకం ఉందా? మైండ్ లో రెండే రన్ అవుతుంది, గెలవాలి లేదా ఓడిపోవాలి. గెలిస్తే ఎంత మందికి సమాధానం చెప్పాలో, ఓడిపోయినా కూడా మనం అంతే మందికి సమాధానం చెప్పాలి. ఒకరు సఫర్ అవుతారని మనం పట్టించుకుంటే లైఫ్ లాంగ్ మన సఫర్ కావాల్సి ఉంటుంది ప్రంతి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత డిసిషన్ మన చేతిలో లేదు ప్రంతి. అవును లహరి, నువ్వు చెప్పినా నేను రియలైజ్ అయ్యాను. ఇద్దరం కలిసి చదువుకున్నాం.